ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. చంద్రబాబు సీఎం అయ్యారు. పవన్ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించారు. 24 మంది మంత్రులు కొలువు తీరారు. ఇప్పుడే పాలన గాడిలో పడుతోంది. చంద్రబాబు అమరావతిలో రాజధానితో పాటు పోలవరం ప్రాజెక్టును ప్రాధాన్యత అంశాలుగా తీసుకున్నారు. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్ పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. అందుకనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. 2050 నాటికి అమరావతి నగరాన్ని ప్రపంచంలోనే ఉన్నత నగరంగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతున్నారు. విజన్ 2020 మాదిరిగానే స్వర్ణాంధ్రప్రదేశ్ విజన్ 2047 నినాదాన్ని అందుకున్నారు. అందుకు తగ్గట్టుగానే ప్రత్యేకమైన టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటుకు డిసైడ్ అయ్యారు. మేధావులు, పరిశ్రమల ప్రముఖులు సభ్యులుగా ఈ ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయబోతున్నారు. ఈ విషయాన్ని ఏపీ సీఎం చంద్రబాబు స్వయంగా ఎక్స్ వేదికగా ప్రకటించారు. శుక్రవారం టాటా సన్ చైర్మన్స్ నటరాజన్, చంద్రశేఖరన్ సీఎం చంద్రబాబుతో సమావేశమయ్యారు. రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధి విజన్ 2047 రూపకల్పన అంశాలపై చర్చించారు. ఏపీలో ఎయిర్ ఇండియా విస్తార, ఎయిర్లైన్స్ విస్తరణ అంశాలపై ఆయనతో చర్చలు జరిపారు. సోలార్, టెలికమ్యూనికేషన్, ఫుడ్ ప్రాసెసింగ్ ఏర్పాటుపై చర్చించారు. అనంతరం సిఐఐ ప్రతినిధులతో చంద్రబాబు భేటీ అయ్యారు. నూతన పారిశ్రామిక విధానం ప్రకటించనున్న నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. అమరావతి రాజధాని నిర్మాణంలో టాటా గ్రూప్ కి అత్యంత ప్రాధాన్యం ఇవ్వబోతున్నట్టుగా చంద్రబాబు సంకేతాలిచ్చారు. ముఖ్యంగా అమరావతిలో సిఐ ఏర్పాటు చేయబోతున్నటువంటి జిఎల్సిలో భాగస్వామిగా ఉండేందుకు టాటా గ్రూప్ అంగీకరించినట్టు చంద్రబాబు ప్రకటించారు. సెంటర్ ఫర్ గ్లోబల్ లీడర్షిప్ ఆన్ కాంపిటిటివ్నెస్ లో టాటా భాగస్వామిగా ఉందని వివరించారు. ఇక విశాఖ అభివృద్ధిపై కూడా చంద్రబాబు దృష్టి పెట్టారు. అందులో భాగంగా టీసీఎస్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటుకు నిర్ణయించుకున్నట్టుగా తెలిపారు చంద్రబాబు. ప్రత్యేక టాస్క్ ఫోర్స్ అందుకే నియమించినట్టు కూడా వివరించారు. టాటా సన్ చైర్మన్స్ చంద్రశేఖరన్ ఈ టాస్క్ ఫోర్స్ కు కో చైర్మన్ గా వ్యవహరిస్తారని కూడా చంద్రబాబు ప్రకటించారు. ముఖ్యంగా టూరిజం ప్రాజెక్ట్స్ పైన కూటమి ప్రభుత్వం ఫోకస్ పెట్టినట్టుగా స్పష్టమైంది. ఇప్పటికే అమరావతి రాజధాని నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం 15,000 కోట్ల రూపాయలు కేటాయించింది. ఇటీవల ప్రపంచ బ్యాంకు బృందం ఒకటి అమరావతిని సందర్శించింది. వీలైనంత త్వరగా ఆ నిధుల విడుదలకు ఆ బృందం ఆమోదముద్ర వేసింది. అదే సమయంలో చంద్రబాబు స్వయంగా పెట్టుబడులు ఆకర్షించేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. టాటా గ్రూప్ సహకారం తీసుకోవాలని భావిస్తున్నారు. అందుకే చంద్రబాబు పిలుపుకు టాటా గ్రూప్ స్పందించింది. అమరావతి రాజధాని నిర్మాణంతో పాటు ఏపీ అభివృద్ధిలో కూడా భాగస్వామ్యం కావాలని భావిస్తోంది. మొత్తానికైతే పెట్టుబడులను ఆకర్షించే క్రమంలో ముందుగా టాటా గ్రూపును చంద్రబాబు ఒప్పించగలగడం శుభ పరిణామం.